మీ అందరికీ నా హృదయపూర్వక గుడ్ ఈవినింగ్ అండి. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 17 ఇయర్స్ నుంచి అమెరికా ఉంటున్నాను. ఈ స్టేజ్ మీద ప్రసంగాలు మాట్లాడడం అనేది చాలా కాలం అయిపోయింది, మర్చిపోయింది. ఐ కెన్ స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ తెలుగు, బట్ ఐ విల్ సే ఫ్యూ వర్డ్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆనందబాబు గారు నేను కలవడం చాలా మెటిక్యులస్గా జరిగిందండి. ఒక ఇష్యూలో కలవడం జరిగింది. చాలా విచిత్రకరమైనటువంటి పరిణామాలు. ఆయన మన ఒక దళితులకి చాలా సహాయం చేశారు. ఆయన ఇది చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి అది. అయితే ఆయన చిటికలో అది సాల్వ్ చేశారు. ఆ విధంగా మీతో కలుసుకోవడం జరిగింది మేము రీసెంట్గా. ఆ తర్వాత ఆనందబాబు ఇంట్రడ్యూస్ చేశారు. ఈ వాట్సాప్లో కూడా యొక్క ఆర్టికల్స్ రెగ్యులర్గా చదువుతున్నాను. వెరీ ఇన్స్పైరింగ్ అండి. నిజంగా ఈ సుబ్బారావు నగర్కి ఒక మంచి కార్పొరేటర్, అలాగే ఆనందబాబు ఎంతో చదువుకున్నాడు, ఇంజనీరింగ్ చదివాడు, మరి ఒక మంచి లీడర్. అతని యొక్క ఫాలోవర్స్తో కూడా మాట్లాడాను నేను. అందరూ కూడా మంచి ఎడ్యుకేటెడ్. ఎందుకంటే నేను కూడా ఈ ఎస్సీ ఎస్టీ హాస్టల్లో చదువుకున్నానండి. చదువుకున్నాను. ఈస్ట్ వెస్ట్ ఫస్ట్ వచ్చాను. తర్వాత ఇంజనీరింగ్ చదువుకున్నాను. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో 10 years వర్క్ చేసి అంటే నాకు సాటిస్ఫాక్షన్ లేక అమెరికా వెళ్తాం జరిగింది. ఎందుకంటే మన వాళ్ళకి ఏదో చేయాలని. సో నేను చాలామందిని అమెరికా తీసుకోవడం కూడా జరిగింది మన వాళ్ళు. సో మరి అక్కడ గ్రంథాలయం ఎంతోమందికి ఇన్స్పైర్ అవ్వాలని ఈ గ్రంథాలయానికి నేను ఒక 50,000 కూడా డొనేషన్ ఇస్తానని చెప్పానండి. సో ఎందుకంటే ఈ గ్రంథాలయాలు ప్రతి ప్లేస్లో ఉండాలండి. మన ఆనందబాబు చెప్పినట్లు వాటి వల్ల ఎంతో పురోగతి, ఎంతో ఆలోచన మనకి మన వారికి జరగాల్సి ఉంటుంది. సో కాబట్టి నాకు ఆనందబాబు జస్ట్ ఒక అరగంట ముందు చెప్పాడండి, ఇలా ఒక ఓపెనింగ్ ఉంటుంది రమ్మని. జస్ట్ ఈ కాల్ మీ 1 hour ago. అంటే నేను మిగతా ప్లాన్స్ అని మానేసి, ఎందుకంటే ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం, పైగా రిపబ్లిక్ డే రోజుని ఐ ఫీల్ దట్ ఇట్స్ ప్రివిలేజ్. సో అందుకని రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. అది అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. థ్యాంక్ యూ.